హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు మోడల్ ఐడియాస్. ఈ వీడియోలో వచ్చేసి లాసెట్ తెలంగాణ స్టేట్ లాసెట్ 2024 3 సంవత్సరాల 5 సంవత్సరాల కోర్సుకు సంబంధించినటువంటి ఆన్లైన్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్స్, సీట్ అలాట్మెంట్, వీటి గురించి నేను చెప్తున్నాను. అయితే నా దగ్గర కాలేజీల లిస్టు కూడా ఉన్నది. ఓకేనా? మొత్తం రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని లా కాలేజీలు ఉన్నాయి, అవి ఎక్కడెక్కడ ఉన్నాయి అనే గురించి డీటెయిల్గా ఉన్నది. నేను దీంతో మన మోడల్ ఐడియాస్ యాప్ డౌన్లోడ్ చేసుకున్న మన మిత్రులందరికీ ఒకరోజు నేను యాప్ ద్వారానే నేను లింక్ ఇస్తాను. అందులో మీరు జాయిన్ అవుతే మీరు నాతో డైరెక్ట్గా జూమ్ సెషన్లో జాయిన్ అవ్వచ్చు. ఏ ర్యాంక్కి ఎక్కడ కట్ ఆఫ్ అయింది, ఏ క్యాస్ట్కి ఎక్కడ కట్ ఆఫ్ అయింది, వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలనే దాని గురించి నేను పూర్తి వివరాలు చెప్తాను. సో ముందుగా వచ్చి మోడల్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికీ నేను వాళ్ళు అడిగే ప్రతి క్వశ్చన్ సమాధానం ఇస్తాను. ఇప్పుడు 2024 సంబంధించినటువంటి ఈ లాసెట్ సంబంధించిన వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి మనకి ఎప్పుడు టైం ఉన్నది. నెక్స్ట్ ముందుగా మీకు ఏమేమి సర్టిఫికెట్లు కావాలంటే, మీకు తెలుసు, మీరు ఒకవేళ 3 సంవత్సరాల 5 సంవత్సరాల లాగా పోయే వాళ్ళైతే మీరు ఇంటర్మీడియట్ చేసి ఉంటారు కాబట్టి మీ యొక్క ఇంటర్, ఓకేనా, ఆ తర్వాత ఎస్ఎస్సి, వీటికి సంబంధించినటువంటి స్టడీ సర్టిఫికెట్, మెమోలు, అలా అవన్నీ మీరు సిద్ధం చేసుకొని పెట్టుకుని ఆధార్ కార్డు, ఇంకా మీకు కామన్గా మీకు తెలిసిన ఏమేమి ఉంటాయో మీ దగ్గర. తర్వాత ఇక్కడ 2024 జనవరి 1 తర్వాత తీసినటువంటి ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మీ దగ్గర కంపల్సరీగా ఉండాలి. సో ఇన్కమ్ సర్టిఫికేట్ ఇక్కడ నేను తీయలేదు అంటే ఇప్పటికీ టైం ఉంది, మీరు తొందరగా తీసుకొని పెట్టుకోండి. ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటేనే రియంబర్స్మెంట్ అనేది వస్తుంది, లేకపోతే రాదు. సార్ మాకు మా సుట్టని చెప్పిండు సార్ ఒక ఆయన, ఏంటంటే తర్వాత కూడా అప్లై చేసుకోవచ్చు కాలేజీకి వెళ్ళిన తర్వాత అని అన్నాడంటే, సరే మీరు అట్లా చేసుకుంటే చేసుకోండి. కానీ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎట్లా ఉంటుందంటే, ఒక కాలేజ్ ఫీజు ఒక 15,000 ఉందనుకోండి, ఓకేనా, ఇక్కడ మీకు రియంబర్స్మెంట్ 15,000 వచ్చేది ఉంటే ఇక్కడ ఎట్లుంటుందంటే టోటల్ ఫీ అని ఇక్కడ వస్తుంది 15,000. నెక్స్ట్ రియంబర్స్మెంట్ ఫీ అని వస్తుంది, సో 15,000. ఇక్కడ నాన్ రియంబర్స్మెంట్ ఫీ వస్తుంది 0. అంటే కోర్సు ఫీజు 15,000, మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టారు కాబట్టి మీకు వచ్చేది ఇక్కడ 15,000, మీరు కట్టేది 0 ఇట్లా వస్తుంది. మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టకపోతే టోటల్ ఫీజు ఇది, రియంబర్స్మెంట్ ఫీజు 0, నాన్ రియంబర్స్మెంట్ ఫీజు 15,000 ఇస్తుంది. ఖచ్చితంగా ముక్కు పిండి కాలేజీ వసూలు చేస్తాం. ఇక నేను చెప్పిన అది మీ ఇష్టం. సో మాకు తెలంగాణ ప్రభుత్వం ముందే అప్పులలో ఉంది సార్, మేమేమో తీసుకుంటాం పైసలు, మాకు అవసరం లేదు అనుకునేటువంటి గొప్పవాళ్ళు. సో మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టకుండానే కౌన్సిలింగ్కి వెళ్ళొచ్చు. సో తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల బాధ నుండి మీరు కాపాడవచ్చు. ఓకే, రైట్. ఇకపోతే మరి లాసెట్ కౌన్సిలింగ్కి సంబంధించినటువంటి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా నోటిఫికేషన్ అయితే జూలై 24 రోజు రిలీజ్ అయింది. ఓకే, దీంట్లో వచ్చేసి మీరు ఆన్లైన్కి రిజిస్ట్రేషన్ అమౌంట్ ఉంటుంది 800 రూపీస్ అయితే ఉండే గతంలో, మరి ఇప్పుడు ఎంత ఉంటుందో తెలియదు. సో రిజిస్ట్రేషన్ చేసుకోవడం, వెరిఫికేషన్కి మీ సర్టిఫికెట్లు ఆన్లైన్లో అప్లోడ్ చేయడం అయితే ఉంటుంది. కాబట్టి మీరు మీ యొక్క డిగ్రీ, ఇంటర్ సర్టిఫికెట్లు అన్నీ, క్యాస్ట్, ఇన్కమ్, ఎవ్రీథింగ్ మీరు సిద్ధం చేసుకొని వాటిని ఆగస్టు 5 నుండి ఆగస్టు 20 వరకు ఆన్లైన్లో PDF స్కానింగ్ చేస్తూ అప్లోడ్ చేయాలి. ఎట్టి పరిస్థితులలో మీరు చేయకూడదు ఏంటంటే మొబైల్లో ప్రయత్నం చేయకండి. ఓకేనా? నేను మస్తు తోపుని, నాకు మొబైల్లో బాగా వచ్చని చెప్పేసి ఎట్టి పరిస్థితుల్లో ప్రయత్నం చేయకండి. తప్పులు చేసుకొని అనవసరంగా ఒక చదువుకు సంబంధించిన దానిపైన ఒక చెడు నిర్ణయం తీసుకోకండి. సో యూ కెన్ గో ఫర్ ల్యాప్టాప్, ట్యాబ్, ఏదైనా మీ సేవ ఆన్లైన్ సెంటర్లో చేసుకోండి, కానీ మొబైల్లో ప్రయత్నాలు చేయకండి. ప్రయోగాలు అసలు చేసుకోకండి, అనవసరంగా ఇబ్బందులు పాల్గొకండి. ఇక ఎవరైనా స్పెషల్ కేటగిరీలో వచ్చేవాళ్ళు, అంటే చిల్డ్రన్ ఆఫ్ ఆర్మోడ్ పర్సనాలిటీ కానీ, NCC కానీ, ఓకేనా, ఇలాంటి వాళ్ళు ఉంటే కనుక మీరు స్పెషల్ కేటగిరీ కింద, ఓకే, 7వ తేదీ రోజు, ఓకేనా, అంటే ఇందులో ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వీళ్ళందరి ఉంటాయి. మరి ఇక్కడ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే ఇవ్వలేడు. ఫిజికల్ వెరిఫికేషన్కు ఉంటుందండి మీకు. ఇందులో వచ్చేసి మీకు 7th రోజు, ఆగస్టు 7th నుండి 10th వరకు అయితే ఉంటుంది. ఇకపోతే వచ్చేసి మీ యొక్క ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో, ఓకేనా, వాళ్ళకి సంబంధించినటువంటి కరెక్షన్స్ ఏమైనా ఉంటే మీరు 21 రోజు చేసుకోవచ్చు. ఇందులో త్రూ ఈమెయిల్ ద్వారానే కరెక్షన్ చేసుకోవచ్చు. కరెక్షన్ అయిపోయిన తర్వాత అప్పుడు మీరు వెబ్ ఆప్షన్స్ అనేది 22 ఆగస్టు నుండి 23 ఆగస్టు వరకు ఇచ్చుకోవచ్చు. అంటే జస్ట్ మీకు 2 రోజుల ఛాన్స్ మాత్రమే ఉన్నది. ఆ తర్వాత మీకు ఎడిట్గా ఇంకేమైనా కాలేజీల లిస్టులో తప్పులు అనుకుంటే మీరు ఎడిట్ ఆప్షన్ ఇక్కడ చేసుకోవచ్చు. ఆ తర్వాత ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్ లిస్ట్, అంటే మీకు ఎక్కడ సీట్ వచ్చింది అనేది మీకు ఈ డేట్ నాడు, అంటే 27వ డేట్ నాడు వచ్చేస్తుంది. సో ఆగస్టు 27 నాడు మీకు ఈ డేటా ఎప్పుడైతే వస్తుందో, ఓకేనా, ఆ రోజు మీకు నచ్చిన కాలేజ్ అయితే మీరు ఎంచక్క ఫీజు కట్టి వెళ్ళిపోవచ్చు. కాలేజ్ నచ్చకపోయినా ముందులో జాయిన్ అవ్వండి, తర్వాత సెకండ్ ఫేజ్కి వెళ్ళండి.
నాకు తెలిసి సెకండ్ ఫేజ్ అంటే అసలు లాస్ట్ కాల్లో ఉండే కాలేజీలే తక్కువ కాలేజీలు, సీట్లు తక్కువ, ఇంకా తక్కువ. సో అలాంటప్పుడు మీరు ఇక ఫేజ్ 2కు పోవడం అనేది అది మీ ఇష్టం, ఎందుకంటే అది అనుభవంతోనే వస్తుంది. కొద్దిమంది చెప్తే అర్థం కాదు. కాబట్టి ముందు కాలేజీలో జాయిన్ అవ్వండి. మీకు ర్యాంక్ ఎక్కువ వచ్చింది అన్నప్పుడు కోరుకున్న కాలం ఎట్లాగో సీట్ వస్తుంది. ర్యాంక్ తక్కువ వచ్చింది అన్నప్పుడు కోరుకున్న కాలం ఎట్లాగో రాదు. సెకండ్ ఫేజ్ రాదు, ఫస్ట్ ఫేజ్ రాదు. కాబట్టి మీరే కాంప్రమైజ్ కావాలి. ఇకపోతే మీకు నచ్చిన కాలేజీలో సీట్ వచ్చిన తర్వాత మీరు 28వ తేదీ నుండి 30 వరకు వెళ్ళి మీ యొక్క సర్టిఫికెట్లను ఇవ్వాలి. కాలేజీ వాళ్ళు కూడా కొంచెం ఫీజు కూడా ఎక్కువని అడుగుతారు. అంటే మీకు ఆన్లైన్లో వచ్చిన ఫీజు కాకుండా కూడా ఎక్కువ అడుగుతారు. ఎందుకంటే లా అంటే ఎట్లా అవినీతి చేయాలో కాలేజీలో ఫస్ట్ ఇక్కడే నేర్పిస్తారు. ఓకేనా? కాబట్టి మీరు వాళ్ళ పట్ల జాగ్రత్తగా ఉండండి. మీరు కట్టే ప్రతి రూపాయికి కాలేజీ వాళ్ళను బిల్ అడగండి, రిసీట్ అడగండి. వాళ్ళు ఇయ్యరు, మేము రిసీట్ ఇవ్వమంటారు. అయినా కానీ మీరు అడగండి. లేదు అంటే ఇక వాళ్ళు చేసే బాధలకి మీరు భరించండి. ఇక 2 తప్ప మీకు వేరే ఆప్షన్ ఉండదు, ఇక తప్పదు అక్కడ. ఓకేనా? రైట్. సో పూర్తి వివరాలతో నేను మీకు అందించిన వెబ్సైట్ కూడా సిద్ధంగా ఉందండి. ఈ వెబ్సైట్లో మీ యొక్క డీటెయిల్స్ అన్ని మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. ఆగస్టు 5వ తేదీ నుండి ఆన్లైన్ అప్లైకి రెడీగా ఉంది. ఇక్కడ కూడా ఇస్తున్నాడు స్క్రోలింగ్. సో రిజిస్ట్రేషన్ అవైలబుల్ ఫ్రమ్ 5th ఆగస్ట్ నుండి ఇస్తున్నాడు. ఈలోపు మీరు మీకు సంబంధించిన ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే పెట్టుకోండి. అయితే నేను ఏ కాలేజీలు ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయని చెప్పడానికి నేను ఒకరోజు స్పెషల్గా మన మోడల్ ఐడియాస్ యాప్ గూగుల్ ప్లే స్టోర్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళందరితో నేను యాప్ ద్వారా లైవ్లో వస్తాను. అక్కడ నా స్క్రీన్ షేరింగ్ ఇచ్చి నేను మీకు చూపిస్తాను ఎక్కడెక్కడ ఏ కాలేజీలు ఉన్నాయి, ఎలా వెబ్ ఆప్షన్ పెట్టుకోవాలనేది. అట్లా మన సబ్స్క్రైబర్లందరికీ నా తరపున అయితే మీకు హెల్ప్ అయితే చేస్తాను. ఓకేనా? రైట్. సో చూస్తూనే ఉండండి మోడల్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.